మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను చదువుతాను. అక్కడ ఒకసారి మనం చూసినప్పుడు, అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించదనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశాన్ని ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ రాయబడిన ఆ చరిత్రను కనుక మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు రాజు అహాబు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు పేరు అహాబు. ఆయన పరిపాలిస్తున్నప్పుడు సిరియన్లు యుద్ధానికి వచ్చారు. ఆ షోమ్రోను పట్టణం మీదకి, ఇశ్రాయేల్ రాజధాని మీదకి యుద్ధానికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధానికి వచ్చినప్పుడు ఒక దైవజనుడు అక్కడికి ప్రవచించడానికి వస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, యుద్ధంలో దేవుడు నిన్ను గెలిపిస్తాడు, నువ్వు తప్పనిసరిగా గెలుస్తావు, యెహోవా గొప్ప కార్యం చేస్తాడని చెప్పాడు. అదే విధంగా అహాబు యుద్ధంలో గెలవటం కూడా జరిగింది. యుద్ధంలో గెలిచిన తర్వాత మీరు ఆ 20వ అధ్యాయంలోనే 23వ వాక్యంలో చూస్తే, యుద్ధంలో సిరియా రాజు ఓడిపోయిన తర్వాత 23వ వాక్యంలో సిరియా రాజుతో వాళ్ళు అంటున్నారు, సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేస్తున్నారు, వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైదిరి. అయితే మనం మైదానం మందు వారితో యుద్ధము చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుమని సిరియా రాజుకు సలహా ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి దేవతలు అంటున్నారు కానీ వాళ్ళు బహుదేవత ఆరాధకులు గనక వాళ్ళు దేవతలు అనే పదం వాడారు. ఇశ్రాయేలీకి ఒకే ఒక దేవుడు, ఆయన పేరు యెహోవా. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు సిరియా రాజుకు చెప్తున్న మాట ఏంటంటే, మనం అహాబు మీద యుద్ధంతో ఓడిపోయాము. ఎందుకు ఓడిపోయామంటే, వారు ఆరాధిస్తున్న దేవుడు కొండలకి దేవుడు కనుక మనం ఈసారి మైదానంలో యుద్ధం చేద్దాం, అంటే లోయల్లో యుద్ధం చేద్దాం. మనం ఎత్తైన ప్రదేశాల్లో యుద్ధం చేస్తే వాళ్ళని గెలవలేము. ఇశ్రాయేలు ప్రదేశమంతా కూడా, దేశమంతా పర్వత ప్రాంతమయముగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దేవుడు పర్వతాలకు దేవుడు. కాబట్టి ఎత్తైన స్థలాల్లో మనం వారితో యుద్ధం చేస్తే మనం వారిని గెలవలేమని సిరియా రాజుకు సలహా ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సలహా తీసుకున్న సిరియా రాజు మైదాన ప్రాంతంలో తిరిగి అహాబును ఓడించడానికి మరొక యుద్ధానికి 32 మంది రాజుల్ని వారి సైన్యాలను వెంట పెట్టుకొని 2 యుద్ధాలకు కూడా ఆయన ప్రయాణం అయ్యాడు. 2 యుద్ధాలకు కూడా వచ్చాడు. మొదటి యుద్ధంలో 32 మంది రాజులు అతని సైన్యం వచ్చినా అహాబు విజయం సాధించాడు. ఇక్కడ అహాబు భక్తులని చెప్పడం నా ఉద్దేశం కాదు, అహాబు బహు దుర్మార్గుడు. ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇశ్రాయేలు రాజు యొక్క గొప్ప తనాన్ని, సార్వభౌమాధికారాన్ని, ఇశ్రాయేలు రాజు మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరో తెలియజేసే సంభవాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుచున్నాను. మైదాన ప్రాంతానికి వచ్చినప్పుడు, మైదాన ప్రాంతంలో సిరియన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరొక దైవజనుడు అహాబు దగ్గరకు వచ్చి, సిరియన్లు నేను ఇశ్రాయేలు దేవుడు కొండలకే దేవుడు, ఆయన లోయల్లో మైదానాల్లో దేవుడు కాదు, ఆయన కొండల మీద ఉంటాడు కనుక కొండల దేవుడు, కొండల మీద ఆయన ఉంటాడు, ఆ దేవాలయం కూడా అక్కడే ఉంది కాబట్టి ఆయన కొండల మీద వాళ్ళని మనం విజయం సాధించలేము, మైదానంలో అయితే విజయం సాధిస్తామని అనుకుంటున్నారు. కనుక దైవజనుడు ప్రవచిస్తూ అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను కొండలకే దేవుణ్ణి కాదు, నేను మైదానాల్లో దేవుణ్ణే, లోయల్లో దేవుణ్ణే, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, సర్వ సృష్టికర్త నేనని అహాబు నీకు, సిరియన్లకి, ఇశ్రాయేల్ అందరికీ, ప్రపంచం అంతటికి తెలియనట్లుగా, నీ భక్తిని బట్టి కాదు, నీ ప్రార్థనను బట్టి కాదు, ఈ రోజున సిరియన్లని నేను ఓడించబోతున్నాను, నిన్ను గెలిపించబోతున్నాను. ఎందుకు గెలిపిస్తానో తెలుసా? నేను ఈ భూమి దాని సర్వ సంపూర్ణత నాది. నేను కొండలకే దేవుణ్ణి కాదు, లోయలకు పరిమితమైన వాడిని కాదు, నేను సర్వ శరీరులకి దేవుణ్ణి, సర్వ జాతులకి దేవుణ్ణి, సర్వ సృష్టికి దేవుణ్ణి. నా వల్ల తప్ప మరి ఎవడు కూడా ఈ సృష్టిలో ఒక పూచిక పుల్ల కూడా సృష్టించలేదు. సమస్తము నా వల్లనే కలిగాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశములు నా మహిమను వివరించున్నాయి, అంతరిక్షం నా మహిమను వివరిస్తుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినట్లుగా, కీర్తనల గ్రంథం 24:1 రాయబడినట్లుగా, భూమి దాని యొక్క సర్వ సంపూర్ణత ప్రభు అయిన యెహోవావే అని తెలియజెప్పడం కోసం సిరియన్లు ఈ విధంగా నేను కొండలకే దేవుణ్ణి అనుకుంటున్నారు. నేను కొండలకి దేవుణ్ణి కాదు, నేను సర్వ సృష్టికి దేవుణ్ణి, సర్వ శరీరులకి దేవుణ్ణని వారు తెలుసుకున్నట్లుగా, ఆహాబు ఈ రోజున నువ్వు విజయం సాధించబోతున్నావు, సిరియన్లు ఓడిపోబోతున్నారని సెలవిచ్చాడు. ఆ ప్రకారంగానే ఇశ్రాయేలు యుద్ధంలో గెలిచారు, సిరియన్లు ఓడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విషయాలు, ఈ చరిత్ర ఎంతవరకు ముగిసింది, 2 విషయాలు చెప్పాలని నేను ఆశపడుచున్నాను. కొండల అనుభవం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని. ఇశ్రాయేలీ దేవుడు కొండల దేవుడు అని వాళ్ళు అనుకున్నారు. ఇశ్రాయేల్ దేవుడు లోయలకి దేవుడు కాదనుకున్నారు వాళ్ళు. కానీ ఇశ్రాయేల్ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అనే సంగతిని ఆ రోజు సిరియన్లు తెలుసుకున్నారు. ఈ రోజున మనం కూడా తెలుసుకోవాలని ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. మీరు అంటారు, మేము నమ్ముతామండి, మాకేంది తెలియదు అంటారు. ఇక్కడ కొండ కాదు, లోయ కాదు, మైదానం కాదు, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడాలనుకుంది. ఆత్మీయ భాషలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒక క్రైస్తవుడు, యేసు రక్తంతో కడగబడిన ఒక క్రైస్తవుడు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాడు అంటే, కొండల అనుభవంలోకి వెళ్ళాడంటే అతడు సమృద్ధిని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు అనుభవించే వ్యక్తి. మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో, నా జీవితంలో కూడా ఉంది. ఎవరైనా సరే ఈ అనుభవంలో మనం ఉన్నారంటే, ఆశీర్వదించబడిన వాళ్ళని చూసి మనం ఏమంటాము, వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించాడు అంటాం. దేవుడు వాళ్ళని తలగా ఉంచాడురా, ఉన్నతంగా ఆశీర్వదించాడు అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఆశీర్వదించబడిన వ్యక్తిని, ఆనందాన్ని అనుభవించే వ్యక్తిని, సమృద్ధి కలిగిన వ్యక్తి ఒక క్రైస్తవుడు ఉంటే అతడు ఉన్నతమైన ఆశీర్వాదాల్లో ఉన్నాడని మనందరం చెప్పుకుంటాం. దాన్నే మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ అంటారు. కొంతమంది క్రైస్తవులు వ్యాలీ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తాడు. వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటే, వ్యాలీ ఎక్స్పీరియన్స్ కెన్ రిప్రజెంట్ టైమ్స్ ఆఫ్ హార్డ్షిప్స్. కొన్ని క్రైస్తవ కుటుంబాల్లో డిఫికల్టీస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది, యుద్ధాలు ఉంటాయి, అడ్వర్సిటీ, ట్రయల్స్, హార్డ్షిప్, టెంప్టేషన్స్, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు కొన్ని కుటుంబాలు ఎదుర్కొంటాయి. యేసు రక్తంతో కడగబడిన కుటుంబాలే, బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలా. ఇలాంటి వాళ్ళని ఆత్మీయ భాషలు ఏమంటారంటే, దే ఆర్ గోయింగ్ త్రూ వ్యాలీ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే లోయ అనుభవాల గుండా వెళ్తున్న వాళ్ళు అని అర్థం. అంటే శ్రమల గుండా వెళ్తున్న వాళ్ళు అని అర్థం. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో మీరు ఒకసారి, మీకు బాగా తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులు తీసుకొని, 3 తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రములు తెల్లవిగా, ఏ చాకలివాడు చలువ చేయనట్లుగా కనపడ్డాయి. అక్కడ మోషే, ఏలియా ఇద్దరు కూడా ప్రత్యక్షమయ్యారు. అసలు పేతురు గారు, యోహాను గారు, మిగిలిన శిష్యుల యొక్క, కొంతమంది శిష్యుల యొక్క ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లో బహు అత్యానంద భరితులయ్యారు. కొంతసేపటికి ఆ దర్శనం కనుమరుగైనప్పటికీ కూడా పేతురు గారు అతని శిష్యుల ఆనందాన్ని, యేసుప్రభు శిష్యుల ఆనందాన్ని పోగొట్టుకోలే. వాళ్ళ ఆనందంలో అంటున్నారు, ప్రభువా నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి గుడారం కడతాము, మీరు ఈ గుడారంలో ఉండండి, మేము కూడా మీకు భజన ఉంటాం అన్నాడు. అంటే పేతురు మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్నే కోరుకున్నాడు. ఈ రోజున మీరు, నేను కూడా ఆశీర్వాదాలే కోరుకుంటాం తప్ప, మరి కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మనం ఎవరు కూడా కోరుకోం. సహజంగా ఎవరు కోరుకోం. శ్రమలు నాకు రావాలని అడుగుతాం మనము. దావీదు కూడా అడిగాడు, ఏంటి నేను శ్రమ నొంది ఉందుట మేలాయని అన్నాడు. శ్రమలు పడ్డాక నాకు మేలుగా ఉన్నాయా అన్నాడు ఆయన. శ్రమలు కావాలని దావీదు కూడా ఇన్వైట్ చేయాల. ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఎవరు ఇన్వైట్ చేస్తారండి? అందులో యేసు రక్తంతో కడగబడిన మనం ఎందుకు ఇన్వైట్ చేస్తాం? అన్యుడు కూడా ఇన్వైట్ చేయడు శ్రమల్ని. శ్రమలు పొందాక నేను శ్రమను ఎందుకు మేలాయని అంటున్నాడు. ఆ తర్వాత అప్పుడు అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లోనే ఆశీర్వాదంలో, ఆనందంలో, ఆ సమృద్ధిలో ఉండాలని ఆశపడ్డాడు. కానీ ప్రభు అంటాడు, జీవితం అంటే
సుఖదుఖాల సమ్మేళనం నాయన. క్రైస్తవ జీవితంలో ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ఒక్కోసారి టాప్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాం, ఒక్కోసారి లోయ అనుభవంలోకి వెళ్ళిపోతాం, ఒక్కోసారి పడిపోతాం, ఒక్కోసారి లేస్తాం, ఒక్కోసారి శ్రమలు, ఒక్కోసారి సమాధానం, ఒక్కోసారి సంతోషం, ఒక్కోసారి దుఃఖం. ఏ కుటుంబంలోనే సహజమే, ఏ క్రైస్తవ జీవితంలోనైనా సహజమే. కాబట్టి పేతురు, మనం ఎప్పుడు కొండ మీద ఉండటమే కుదరదు నాయన, లోయ అనుభవాల గుండా కూడా మనం వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి కొండ దిగి వస్తుంటే ఆ లోయలో ఏం జరుగుతుంది తెలుసండి? ఆ 9వ అధ్యాయం 14 నుండి 17, 18 వాక్యాలన్నీ మీరు చూస్తే మార్కు సువార్తలో లోయ అనుభవంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక తండ్రి యేసుప్రభు యొక్క మిగిలిన శిష్యుల్ని అడుగుతున్నాడు, నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, మూర్ఛల రోగంతో. మీరు యేసుప్రభు వెంబటే 3.5 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు కదా, నా కుమారుడిని స్వస్థపరచమని అడిగారండి. వాళ్ళు స్వస్థపరచలేకపోయారు. అంతలోకే ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వస్తున్నాడు పేతురు గారితో కూడా. ఈ లోయ అనుభవంలో ఏం జరుగుతుంది తెలుసా? ఒక వ్యక్తి పడుతున్నాడు, లేస్తున్నాడు. పడ్డప్పుడు అగ్నిలో పడతాడో నీళ్ళల్లో పడతాడో అర్థం కావట్లా. కుర్రోడు, యవనస్తుడు, తండ్రి గుండెలు బాదుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళందరూ వేడుక చూస్తున్నారు. భయంకరమైన వేదన, లోయ ఎక్స్పీరియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చి ఆ తండ్రితో అంటున్నాడు, నేను స్వస్థపరచగలనని నమ్ముతున్నావు అన్నాడు. అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ఆ తండ్రి అడిగాడు. అతని యొక్క నమ్మకాన్ని గమనించిన ప్రభు అతనికి విశ్వాసాన్ని కలిగించి అతని కుమారుడిని స్వస్థపరిచి తండ్రి చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చోట మనం గమనించినట్లయితే మనం ఆరాధించే దేవుడు మౌంటైన్ టాప్ అనుభవాల గుండా మనల్ని తీసుకెళ్లేవాడు మాత్రమే కాదండి. లోయ అనుభవాల్లో మనం ఉన్నప్పటికి కూడా, లోయ అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పటికి కూడా మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు కొండలకు మాత్రమే దేవుడు కాదు, ఆయన సర్వ సృష్టికి దేవుడు అనే విషయాన్ని ఈ చోట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆశీర్వదించబడినప్పుడే మనకు దేవుడు కాదు ఆయన. మన శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు దేవుడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఓ క్రైస్తవ కుటుంబం నీవు ఆశీర్వదించబడే అనుభవాల్లో ఉంటే, ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు శిరస్సు వంచి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఈ ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చినందుకు, ఈ పిల్లలు నాకు ఇచ్చినందుకు, ఈ కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా అని ప్రార్థన చేయాలి. లోయ అనుభవాల గుండా ఏదైనా ఒక క్రైస్తవ కుటుంబం వెళ్తుంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసండి? తల పైకెత్తి సహాయకుడైన ఎబెనేజర్ వైపు చూస్తూ, నా సహాయకుడు నీవే ప్రభువా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవేనని చెప్పి ఆయన వైపు కన్నులెత్తి ఆ శ్రమల నుండి విడుదల కొరకు, ఆ సమస్యల్లో ప్రభు యొక్క సహాయం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఒకవేళ ఆశీర్వదించబడే అనుభవంలో ఉంటే తను తాను తగ్గించుకుంటూ దేవుడిచ్చిన ఆశీర్వాదానికి స్తోత్రాలు చెప్పడానికి మనం బద్దులమై ఉండాలి. నిరంతరం స్తోత్రాలు చెప్పవలసిన వాళ్ళు ఉన్నాం. ఒకవేళ శ్రమలు గుండా మనం వెళ్తుంటే కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. తల ఎత్తి చూస్తే ఆకాశమందున దేవుడు మనకు కనపడతాడు. తల ఎత్తి చూస్తే ఆకాశమందున దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అంతేగాని లోయ అనుభవంలో కూడా వెళ్తూ కూడా నువ్వు తలదించుకొని బతకాల్సిన అవసరంలా. మన తలను పైకెత్తగలిగిన దేవుడు మనకున్నాడు. కీర్తన 3వ కీర్తనలో రాయబడిన మాట ఏంటో తెలుసండి? యెహోవా నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు. భయంకరమైన శ్రమలు గుండా వెళ్తున్న దావీదు ఒక మాట అంటున్నాడు, యెహోవా నా తల ఎత్తువాడవు నీవే, యు ఆర్ ద లిఫ్టర్ ఆఫ్ మై హెడ్. 3వ కీర్తనలో మీరు చూసుకున్నట్లయితే నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు 24వ కీర్తన 1వ వాక్యంలో, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. మీరు నేను ఏ అనుభవాల్లో ఉన్నా మనం దేవుని వారం, మన దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగుంటారని వాగ్దానం చేస్తున్నాడు. మలాకి 3:6లో రాయబడింది ఆయన మార్పు లేని దేవుడు. హెబ్రీ 13లో రాయబడింది నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ విషయాలను కనుక మనం గుర్తుపెట్టుకోగలిగితే పొరపాటును కూడా మన జీవితంలో
కుంగిపోయే అవకాశం లేదు. 145వ కీర్తనలో 145వ కీర్తన లో దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిన వారిని ఉద్ధరించువాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిన వారిని ఉద్ధరించువాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు గాని నేను గాని మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లో ఒకవేళ మనం ఉంటే, ఆశీర్వదించబడిన అనుభవాల్లో మనం ఉంటే, శిరస్సు వంచి ప్రభు సన్నిధిలో కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనాం. ఒకవేళ లోయ అనుభవాలు గుండా వెళ్తుంటే, సమ్ డిఫికల్టీస్ మధ్యలో మనం వెళ్తుంటే, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ హృదయములు కలవర పడనీయకండి. మిమ్మల్ని విడువను ఎడబాయిన దేవుణ్ణి నేను. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్లే. ఒకవేళ మిమ్మల్ని ఎవడైనా తాకాలంటే నన్ను తాకి తర్వాత మిమ్మల్ని తాకాలి. మిమ్మల్ని నేను పొరపాటును కూడా మర్చిపోలేను. యెరూషలేం నా కుడి చెయ్యి తన నేర్పును మరిస్తే తప్ప నేను మిమ్మల్ని మర్చిపోవడం సాధ్యం కాదు. నా కుడి చెయ్యి ఎప్పుడు కూడా నా నేర్పు మరవదు కనుక నేను మిమ్మల్ని మర్చిపోయే అవకాశమే లేదు. యెషయా 49:15 ప్రకారం, తల్లి తన బిడ్డను మరిచిన నేను మిమ్మల్ని మరవను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి శ్రమల గుండా, ఇబ్బందులు గుండా, ఇరుకుల గుండా, చిన్న చిన్న సమస్యల గుండా వెళ్తున్నా మీరు తల ఎత్తి విడవని ఎడబాయని దేవుణ్ణైనా నా వైపు చూడండి, మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కీర్తనాకారుడు 23వ కీర్తన 4-5 వాక్యాలు రాస్తాడు. గాఢాంధకారపు లోయ అనుభవం గుండా నేను వెళ్ళాను. వ్యాలీ ఎక్స్పీరియన్స్ గుండా దావీదు వెళ్ళాడు. ఆ వ్యాలీ ఎక్స్పీరియన్స్ లో కూడా దేవుని యొక్క దండము, దేవుని యొక్క దుడ్డుగర్ర తనను కాపాడుతుందన్న నమ్మకం కలిగి ఉన్నాడు. కనుక దావీదు యొక్క జీవితంలో కృపాక్షేమాలు దావీదు వెంట వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ యొక్క ధైర్యము, ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 46వ కీర్తనలో రాయబడినట్లుగా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. 40వ కీర్తనలో రాయబడినట్లుగా సహనముతో, ఓర్పుతో ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగితే పడిన గోతిలో నుంచి పైకి లేపే దేవుడు. మనం ఏ శ్రమలో ఉన్నామో ఆయనకి తెలియంది కాదండి. ఆ శ్రమ నుండి మనల్ని తప్పించడానికి, అనారోగ్య పరిస్థితుల్లో మనం మన కుటుంబాలు ఉంటే స్వస్థపరచడానికి, అప్పుల బాధలో మన జీవితంలో మునిగి ఉంటే ఆ అప్పుల బాధ నుంచి విడిపించడానికి, సాతాను శోధనలు మనల్ని ఆవరిస్తే సాతాను శోధన నుంచి విడిపించడానికి, ఉన్నత స్థితికి మనల్ని హెచ్చించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగున కాక. మీతో అనేక పర్యాయాలు భక్తుల యొక్క జీవితాలు నేను పంచుకున్నాను. ఈ మాటలు పంచుకునేటప్పుడు మీకు ఈ రోజున చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీరు ఏ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నా అది ఆ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం మీకు కొద్ది కష్టంగా అనిపించవచ్చు. నాకు కూడా కష్టంగానే ఉన్నాయి కొన్ని ఎక్స్పీరియన్స్. ఈ మధ్య కాలంలో నేను వెళ్తున్న ఎక్స్పీరియన్స్ నాకు చాలా కష్టంగా ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి నాకు. అయినా ఈ మాటలు మీతో పంచుకునేటప్పుడు ఒక ధైర్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఏ ఎక్స్పీరియన్స్ లో వెళ్ళినా ఆయన ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఆయన ఇక్కడున్నాడు అక్కడున్నాడని సందేహించాల్సిన అవసరంలా. ఆయన నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. మన పక్షంగా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇర్మియా 29:11లో మన పక్షంగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చే వరకు కూడా మిమ్మల్ని నన్ను ఆయన విశ్రమించనీయడు. మనం అనుకుంటాం ఇక అయిపోయింది మన జీవితం అనుకుంటాం. ఏమీ కాదండి. మన పిల్లల జీవితాలు ఇక దేనికి పనికిరావు అనుకుంటాం. ఏమీ కాదండి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు. 1 పేతురు 5:10లో పేతురు భక్తుడు రాస్తున్నాడు, కొంచెము కాలం మనం శ్రమ పడిన మీదట దేవుని యొక్క మహిమ మన కొరకు ఎదురు చూస్తుందట. కొంచెం కాలం శ్రమలే. ఈ భూమి మీద ఆశీర్వదించబడాలంటే కొన్ని శ్రమలు గుండా వెళ్లాల్సిందే, లేదా నిత్య రాజ్యంలో చేరాలన్నా కొన్ని శ్రమలు గుండా వెళ్లాల్సిందే. మనం శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరవలనని పౌలు గారు స్వయంగా సంఘానికి తెలియజేశారండి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ ఎక్స్పీరియన్స్ లో మీరు వెళ్తున్నప్పటికీ కూడా కంగారు పడకండి. ఆశీర్వదించే దేవుడు మనకు తోడుకున్నాడు. మనము లోయ అనుభవాల గుండా వెళ్తున్నా, కొన్ని డిఫికల్టీస్, కొన్ని సమస్యలు వెళ్తున్నా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటే అక్కడే నిలిచి ఉంటానని అనుకోవద్దు. అక్కడ నిలిచి ఉండే అవకాశం లేదు. కారణం మానవ జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం.
చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మానవ జీవితం ఎగుడు దిగుడులు ఉంటాయి. ఒక్కోసారి కుంగిపోతుంటాం, ఒక్కోసారి లేస్తుంటాం. కానీ ఎక్కడున్నా మారని వాడు, మార్పు లేనివాడు నజరేయుడైన యేసుక్రీస్తు మనకు తోడున్నాడనే సంగతిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నమ్మకంతో, యేసు రక్తంతో కడగబడిన మనం ఉండగలిగితే ఖచ్చితంగా మన పక్షంగా మన ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. వ్యాలీ ఎక్స్పీరియన్స్ ను కూడా, లోయ అనుభవాన్ని కూడా మౌంటైన్ అనుభవంగా మార్చబోతున్నాడు. కుంగిపోయిన స్థితి నుంచి మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలకు నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని జీవితాల్లో వారు చేసిన పొరపాట్లు కూడా వారిని లోయ అనుభవాలకు తీసుకొని వెళ్తాయి. కొన్ని జీవితాల్లో వాళ్ళు చేసిన పాపం వారిని వ్యాలీ ఎక్స్పీరియన్స్ లో తీసుకెళ్తుంది. బెత్లెహేములో కరువు వచ్చింది, మీకు బాగా తెలుసు. నయోమి, ఎలిమెలేకు, అతని ఇద్దరు కుమారులు బెత్లెహేములో సమృద్ధిని అనుభవించారు. బెత్లెహేములో కరువు వచ్చింది. యెహోవా సన్నిధిలో ప్రార్థించి, ఊరందరితో కలిసి ప్రార్థించి దేవుని యొక్క దయను సంపాదించుకోవలసిన వారు రొట్టెల ఇల్లైన బెత్లెహేములో కరువు రాగానే ఆ బెత్లెహేమును విడిచిపెట్టి శపించబడిన మోయాబు దేశానికి వెళ్ళారండి. ఏమైనా దేవుని బిడ్డలరా, వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు. అక్కడ తమ ఇద్దరు కుమారులకి విగ్రహారాధికులైన శపించబడిన సంతానమైన ఇన్సెస్ట్ జనరేషన్, ఆదికాండం 19వ అధ్యాయం ప్రకారంగా లోతు అనే తండ్రికి ఇద్దరు కుమార్తెలు తండ్రితో శయనిస్తే పుట్టిన సంతానం. ఆ సంతానంలో నుండి ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని తన కుమార్తెలకు పెళ్లి చేసిందండి. 2 కొరింథీయులు 6th చాప్టర్లో రాయబడింది, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. అని ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈమె కూడా ఆ సంగతి తెలుసు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు వెళ్ళే దేశంలో ఆ దేవతలను మీరు పూజించకండి, వాళ్లతో సాంగత్యం చేయకండి, వాళ్ళ పిల్లల్ని వివాహం చేసుకోకండి, ఎన్నోసార్లు సెలవిచ్చాడండి. సంఖ్యాకాండాలు మీకు తెలుసు కదండి, 25వ అధ్యాయంలో బిలాము చేసిన కుట్రను బట్టి ఇశ్రాయేలీలు ఆ మోయాబు స్త్రీలతో వ్యభిచరించి ఒకే రోజున కొన్ని వేల మంది చనిపోయారు. ఇశ్రాయేలీలు అన్య జనులతో సాంగత్యం ఇశ్రాయేలీలకు ప్రమాదకరం. ఈ రోజున అన్య జనులతో సాంగత్యం మనకు కూడా ప్రమాదకరమే. సాంగత్యం అంటే స్నేహం అని కాదు, పలకరించకూడదని కాదు. వాళ్ళ ఆచారాల్లో పాలు పొందడం మనకు కూడా ప్రమాదమేనండి. నయోమికి ఆ సంగతి తెలిసి కూడా, నయోమి అనే పేరుకి అర్థము డెలైట్ఫుల్, ప్లెజెంట్, ఆనందమయమైన జీవితానికి సాదృశ్యం ఆమె జీవితం. బెత్లెహేములో ఉన్నంత వరకు డెలైట్ఫుల్ గానే ఉంది, ప్లెజెంట్ గానే ఉంది, సంతోషభరితంగా ఉంది. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైతే విగ్రహారాధికులతో సాంగత్యం చేసి మీరే నేను ఒకటే, నువ్వు నేను ఒకటే అని చెప్పి వారితో ఏకమై తన పిల్లలకి భయంకరమైన సంతానంలో నుంచి వారిని వివాహం చేసిందో ఆమె యొక్క జీవితంలో పతనం ప్రారంభమైందండి. అయితే దేవుడు రూత్ అనే ఒక మోయాబీరాలను రక్షించాలనే ఒక ఉద్దేశం కూడా ఈ చోట ఉంది. ఆ ఉద్దేశం కూడా, ఆ ప్రణాళిక, రూతు పక్షం కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఈ రోజున ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఏ అన్యజనుడినైనా రక్షించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే నా జీవితంలో కూడా నా భార్యకు ప్రభు తెలుసు, నాకు ప్రభు తెలియదు. మా వివాహం కమ్యూనిస్ట్ వివాహంగా జరిగిపోయింది. కానీ ఆ తర్వాత ప్రభు నన్ను రక్షించుకొని తన సేవకుడికి వాడుకుంటున్నాడు. ఈ విషయం నాన్న ఎగ్జాంపుల్ తీసుకొని చాలా మంది మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ధైర్యపరుస్తూ ఉంటాను. సరే చేసేసారు కదా, అయిపోయింది కదా, చెయ్యక ముందు అడుగుంటే నేను వద్దనేవాడిని, చేసిన తర్వాత అడిగితే ఇప్పుడు నేనేం చేయగలను, మళ్ళీ నన్నే ఎగ్జాంపుల్ చూపిస్తున్నారుగా అంటా నేను. ఇలా కొన్ని కుటుంబాలు ఉంటాయి. అందరూ నాలాగే ఉండాలని ఏమి లేదు కదండి. ఇలాగే ఒక ఆమె 5 acres ల్యాండ్ వెళ్తుందని తన మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేసింది కుమార్తెని. సంవత్సరంలోనే ఆ బిడ్డ జీవితం అధోగతి పాలైపోయింది. అందరూ దేవుడు కృపలో ఉన్నారని చెప్పుకోవడానికి అవకాశం లేదు. దేవుడు ఇతన్ని మారుస్తాడు, మా అల్లుడిని మారుస్తాడు, మా కోడల్ని మారుస్తాడు, చేసుకున్న తర్వాత మార్చుకుందాంలే అంటే అందరి పక్షంగా దేవుడికి నా మీద ఉన్న ఉద్దేశం అందరి మీద ఉందో లేదో తెలియదు కదా. అందుకని హెచ్చరికని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దేవుని మ్యూట్ చేసుకోండి అలా. దేవుని హెచ్చరికని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హెచ్చరికను తీసుకోకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ట్రై చేద్దామంటే కుదరదు. ట్రై చేస్తే భ్రష్టులు అయితే కష్టమవుతుంది, కుటుంబాలు పాడైపోతే కష్టమవుతుంది. అందుకని ట్రయల్ అండ్ ఎర్రర్ ఎప్పుడు వేయొద్దు. సాధారణంగా
నా జీవితంలో అయితే నా భార్య సక్సెస్ అయింది. అందరి జీవితంలో అందరి భార్యలు అందరి భర్తలు సక్సెస్ కావాలని లేదు. వాళ్ళ భర్త మారతాడో మారడో తెలీదు. అందుకే ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, అన్యజనులతో వైవాహిక సాంగత్యం గాని మిగిలిన సాంగత్యాలు ఏవి కూడా ప్రమాదకరం అని చెప్పి ఇశ్రాయేలుకి చెప్పాడు. నయోమికి ఆ సంగతి తెలుసు. ఒక కోడలేమో వెళ్ళిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకుంటానని, ఒక కోడలు మాత్రం ఆమెను వెంబడించింది. ఆమె జీవితంలో ఒక కోడలు ఆశీర్వదించబడింది. ఆమె వచ్చి అంటుంది, 1వ అధ్యాయం మీకు బాగా తెలుసు, రూతు గ్రంథంలో, నన్ను నయోమి అని పిలవద్దు, మధురం అని పిలవద్దు, నన్ను చేదని పిలవండి, మారా అని పిలవండి అంటుంది. ఆమె చేదు అనుభవానికి కారణం ఎవరు? ఆమె కారణం, దేవుడు కారణం కాదు. దేవుడు కారణమే కాదు, ఆమె చేదు అనుభవానికి కారణం ఆమె కారణం. ఒక ఆయన నాతో అంటాడు, అన్ని అప్పుల పాలైపోయి నేను ఈ విధంగా ఉంటాను, దేవుని చిత్తం లేనా అంటున్నాడు ఒక ఆయన. కరెక్ట్ కాదు, దేవుడి చిత్తం కాదు అది. మన చేతులతో మనం కూర్చున్న చెట్టు కొమ్మ మనం నరుక్కొని నేను కూర్చున్న చెట్టు ఇరిగిపోవడం దేవుని చిత్తం అంటే ఎలా కుదురుతుంది? నా ఇంటిని నేను ఊడబెరుక్కొని, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుక్కుంటది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది. మూఢురాలు అయ్యుండి భర్తను వదిలేసి రోజులు ఊళ్ళు తిరుగుతుంటే పిల్లలు చెడిపోక ఏమవుతారు? మళ్ళీ ఆ మనిషి నాతో అంటది, నా పిల్లలు ఈ విధంగా మారిపోవడానికి కారణం అన్నయ్య దేవుని చిత్తంలే అన్నయ్య అంటుంది నాతో. దేవుని చిత్తం ఎట్టవుతుంది? నువ్వు అడదిడ్డాలు తిరిగి ఆ పిల్లలు చెడిపోయారు. భర్తను కనిపెట్టుకోకుండా, పిల్లల్ని కనిపెట్టుకోకుండా, ఇష్టానుసారంగా బంధువులు అని చెప్పి ఊళ్ళూళ్ళు తిరుగుతా పిల్లల్ని ఏమాత్రం పట్టించుకోకపోతే వాళ్ళు తాగుబోతులు తిరిగిపోతులయ్యారు. దేవుని చిత్తం ఇలా ఉందన్న ఏం చేద్దాం? ప్రార్థన చేయండి నా పిల్లల కోసం అంటుందండి. ఇది ఘోరమైన పాపం. అసలు దేవుడి నామాన్ని అవమానపరచడం. కొంతమంది దేవుడి నామాన్ని ఎందుకు వాడతారో నాకు అర్థం కాదండి. ఇప్పుడు బిల్డింగ్ మీద నుంచి ఒకడు దూకి కాలిరిగిన తర్వాత ఈ దేవుని చిత్తం అన్నట్టు ఎలా ఉంటుంది చెప్పండి? అంటే దేవుడు నువ్వు దూకుతుంటే ఆపాలా? ఎందుకు ఆపుతాడు? ఆదాము అవ్వలు ఇద్దరు ఆ పండు తింటుంటేనే దేవుడు ఆపలా. మీ ఇష్టం రా, చేతులు ఇచ్చాను, మైండ్ ఇచ్చాను, ఆలోచించుకోండి, నేను వద్దన్నా, తింటానంటే నేను ఆపను. దావీదు వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఆపలా. ఎందుకు ఆపుతాడు? వ్యభిచరించవద్దు కమాండ్. నీకు తెలుసు కదా, నువ్వు చేస్తుంటే దేవుడు ఎందుకు ఆపాలి? మనం ఏమన్నా మరబొమ్మలమా? మనం మరబొమ్మలు అయితే దేవుడు ఆజ్ఞలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి. ఆయన రోజు కీ ఇస్తాడు, ఒక్కొక్కడికి పాలు మెత్తికి కీ, లేకపోతే ఇంకొక ఆయనకి కీ ఇస్తాడు. చాలా మంది మాట్లాడే దుర్మార్గమైన మాట ఇది. మాకు 100 ఎకరాలు ఉందండి, మా ఆయన అంత అప్పులు చేసి పోగొట్టాడు, దేవుని చిత్తం లేండి మేము ఇలా ఉంటాం, పూరి గుడిసెలో ఉండటం, పెద్ద బిల్డింగ్ అమ్మేసి పూరి గుడిసెలో ఉంటున్నామండి, దేవుని చిత్తం లేండి అంటాం ఒక నాతో. దేవుని చిత్తం ఎట్టవుతుంది? మీ ఆయన బడాయిలకు పోయి హెచ్చులకు పోయి ఉన్నదంతా అమ్మేస్తే అది దేవుని చిత్తం ఎట్టవుద్దండి? దేవుడు అమ్ముకోమనలేదే, జాగ్రత్తగా బతకమన్నాడు, పొరుగువాడిని ప్రేమించమన్నాడే కానీ అందరికి తలా 5 ఎకరాలు రాసేయమనలేదు కదా. మన చేతనైనంత సహాయం చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నయోమి జీవితంలో జరిగింది ఇదే. కానీ నయోమి లోయ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిన, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లో ఉంది బెత్లెహేములో ఉండగా. తర్వాత మోయాబు దేశంలోకి వచ్చి కొద్ది సంపాదించింది కూడా డబ్బులు, అప్పుడు కూడా ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్లోనే ఉంది. అక్కడ ఉండి ఆమె దేవుని కృతజ్ఞత కలిగిందిగా ఉండుంటే, మోయాబు దేశంలో ఉండి కూడా అంటే కృతజ్ఞత కలిగింది అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించుంటే, విగ్రహారాధికులతో సాంగత్యం చేయకుండా ఉండుంటే, తన కొడుకులకి కోడళ్ళుగా మోయాబు స్త్రీలను తెచ్చుకోకుండా ఉండుంటే ఆ మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లో ఉండేదేమో. కానీ చివరికి ఆమె చేసిన దేవునికి విరోధంగా ఆ చేసిన పాపాన్ని బట్టి ఆమె వ్యాలీ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళింది, శ్రమల అనుభవంలోకి వెళ్ళిందండి. శ్రమల వ్యాలీ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చింది. అప్పుడు ఆమె అంటున్న మాట ఏంటంటే, సర్వశక్తుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, నన్ను మారా అని పిలవండి, మధురం అని పిలవపాకండి అంటుంది. అంటే అప్పటికే ఆమెకు అర్థం కాల తన పాపమే తన ఈ స్థితి తెచ్చిందని. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేముకి వెళ్ళింది తన కోడలైన రూత్తో కలిసి. అప్పుడు లోయ అనుభవాల్లో నడుస్తున్న నయోమి కనులెత్తి ఆకాశమందున దేవుణ్ణి చూడటం ప్రారంభించింది. ప్రభువా, ఒక్క కోడలు నన్ను వెంబడిస్తూ వచ్చింది,
ఈ బిడ్డ పక్షంగా గొప్ప కార్యం చేయగలిగిన వాడు నీవే అని తన కోడల నిమిత్తమై ప్రార్థించటం, సలహాలు ఇవ్వటం మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేవుని రెక్కలను ఎప్పుడైతే ఆశ్రయించిందో, ఆ శ్రమల్లో, ఆ లోయ అనుభవంలో ఇశ్రాయేలు దేవుడు రూతుని ఆశీర్వదించాడు, తనను వెంబడించిన కోడలను ఆశీర్వదించాడు, నయోమిని కూడా బహుతరాలకి సంతోష కారణంగా చేశాడు. నయోమి వృద్ధాప్యంలో మనవణ్ణి పెంచటానికి ఆమె చేతిలో ఒక మనవణ్ణి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున యేసు ప్రభువుని చదువుకున్నప్పుడు ఖచ్చితంగా మనం రూతుని చదువుకోవాలి. రూతు చదువుకున్నప్పుడు నయోమిని జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉండలేము. నయోమి జీవితాన్ని ప్రభు మరల మధురంగా మార్చాడు. ఆమె చేసిన తప్పు వల్లే జరిగింది ఇదంతా. అయినా దేవుడు ఏమి, నీ తప్పు కదా, నువ్వు ఇలాగే నాశనం కమ్మల్లా, ఎంత ఘోర పాపిని క్షమించడానికి యేసు ప్రభు వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, నయోమిని ఆయన విడిచిపెట్టలేదు. మరలా తిరిగి మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మరలా లోయ అనుభవాలు గుండా వెళ్ళిందేమో నాకు తెలియదు, ఇంకా తర్వాత చరిత్ర తెలియదు. కానీ ప్రతి మనిషి కూడా టాప్లోకి వెళ్తాడు, ఒక్కోసారి మరలా కిందకి దిగుతాడు, మరలా ఎక్కుతుంటాడు. ఇది మానవ జీవితం. ఇది ఎంత భక్తుడి జీవితమైనా తప్పదు. కానీ ఒక్కటి మాత్రం నిశ్చయం, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్స్ లో మనం ఉన్నా, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నా, శ్రమలు అనుభవిస్తున్నా, ఇశ్రాయేలు దేవుని మీద కనుక నిరీక్షణ కలిగి ఉంటే ఒక్కటి మాత్రం వాస్తవం, కొంచెము కాలము శ్రమ పడిన మీదట నిత్య మహిమ మన కొరకు ఎదురు చూస్తుంది. ఇటర్నల్ గ్లోరీ మన కొరకు ఎదురు చూస్తుంది. ఈ శ్రమలు కొంచెం కాలమే, ఇవి అల్పమైనవి. రాబో మహిమ ముందు ఇవి కేవలం అల్పమైనవి. అది మాత్రం గ్యారంటీ. ఈ జీవితంలో ఎత్తుపలాలు ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం ట్రూ, క్రైస్తవుని యొక్క జీవితంలో మన ఆత్మ రక్షించబడింది కాబట్టి ఖచ్చితంగా నిత్య మహిమలో మనం చేరుకుంటాము. కుమారుని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడు. ఆ విశ్వాసం ఉంచిన వాడు ఎవరంటే, మౌంటైన్ ఎక్స్పీరియన్స్ లో ఉన్న శిరస్సు ఉంచి ప్రభుకి కృతజ్ఞతలు చెప్పేవాడు, లోయ అనుభవం గుండా అంటే డిఫికల్టీస్ గుండా వెళ్తున్నా తల ఎత్తి ప్రభువా నీకు స్తోత్రం, నా పక్షంగా కార్యం చేయమని దీవరాత్రములు దేవుని గడప వద్ద కనిపెట్టేవాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం రాయబడినట్లుగా దీవరాత్రములు ఆయన గడప ద్వారముల వద్ద కనిపెట్టేవాడు. కష్టాలు వచ్చాయని ప్రభువును వదిలేసేవాడు, పరలోక రాజ్యం చేరడం. సుఖాల్లో ఉన్నాను కదా అని గర్వించి ప్రభుకి ఇష్టంగా బతకునోడు కూడా పరలోక రాజ్యంలో చేరడు. కాబట్టి ఏ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నా ఇశ్రాయేలు దేవుని మీదే మన చూపు ఉండాలి. విశ్వాసముని కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు మీదనే. హెబ్రీ 3:1 ప్రకారం యేసు మీదనే లక్ష్యం ఉంచాలి. ఫిలిప్పీ 3:14 ప్రకారం వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికి వేగిరపడుచు గురి వద్దకు పరిగెత్తే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని విలువైన తన రక్తంతో కొన్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. మనం మన సొత్తు కాదు, యేసు సొత్తు. మన కొరకు తన ప్రియ కుమారుని అప్పగించడానికి వెనుకాడని దేవుడు మనకు సహాయం చేయకుండా ఉంటాడా? ఈ ఒక్క నమ్మకంతో మనం ముందుకు సాగితే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు సింహాసనం వద్దకు పరిగెత్తగలిగితే ఆ సింహాసనాన్ని చేరే బాధ్యత నా ప్రభు తీసుకుంటాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఏ అనుభవాలు గుండా వెళ్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా ప్రార్థించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను.